దేశాల మధ్య యుద్ధం మొదలైందా? అగ్రరాజ్యం అమెరికా దాని ప్రాణ స్నేహితుడు ఇజ్రాయెల్ మధ్య ఇరాన్ వ్యవహారం చిచ్చురేపిందా అంటే అవును అనే సమాధానమే వినపడుతోంది. బీబీ దాన్ని పూర్తిగా అమ్మేశారు అనే ఈ ఒక్క మాట ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసి మరీ గట్టిగా క్లాస్ పీకారా? నీ అతి ఆశలు పక్కన పెట్టు, వాస్తవంలోకి రా అంటూ మందలించారా? యాక్సియోస్లో వచ్చిన ఆర్టికల్ ఏం చెప్తోంది? అసలు ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా ఆలోచన మారిందా? ఈ వారం ప్రారంభంలో జరిగిన ఆ ఫోన్ సంభాషణ మామూలుగా సాగలేదు. అత్యంత ఉద్రిక్తంగా, హార్ష్గా సాగిన ఈ చర్చల్లో జేడీ వాన్స్ అసహనం పీక్స్లో ఉన్నట్లు సమాచారం. ఇరాన్ యుద్ధం విషయంలో నెతన్యాహు చూపిస్తున్న అతి ఆశావాదాన్ని వాన్స్ బయటపెట్టాడు. నువ్వు అనుకుంటున్నట్లు ఇక్కడ సీన్ లేదు, యుద్ధాన్ని గెలుస్తామన్న నీ భ్రమల వల్ల అమెరికా కూడా మునిగిపోవాలా అంటూ వాన్స్ ఫైర్ అయిపోయాడు. ఇజ్రాయెల్ దూకుడు వల్ల మధ్యప్రాచ్యంలో మరో భారీ యుద్ధంలోకి అమెరికా దిగడానికి సిద్ధంగా లేదని వాన్స్ కుండబద్దలు కొట్టినట్టు తెలుస్తోంది. ఈ సంభాషణ తర్వాత ఒక సీనియర్ అమెరికా అధికారి యాక్సియోస్తో మాట్లాడుతూ పేల్చిన బాంబు ఇప్పుడు హాట్ టాపిక్. బీబీ దాన్ని అంటే యుద్ధ వ్యూహాన్ని పూర్తిగా అమ్మేశారు అని ఆయన ఎద్దేవా చేశారు. బీబీ అంటే నెతన్యాహుకున్న ముద్దు పేరు. బీబీ దాన్ని పూర్తిగా అమ్మేశారు అనే మాట ఇజ్రాయెల్ డిఫెన్స్ వర్గాల్లో చిచ్చుపెట్టింది. దీని అర్థం ఏంటంటే ఇన్నాళ్ళు తమ దేశ ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధమన్న నెతన్యాహు ఇప్పుడు అమెరికా నుంచి వచ్చే నిధులు, ఆయుధాల కోసం తన స్వయం ప్రతిపత్తిని వదిలేశారని విమర్శ. అంటే అమెరికా చెప్పినట్లు ఆడక తప్పని పప్పెట్గా నెతన్యాహు మారిపోయారు అనేది ఆ అధికారి ఉద్దేశం. ఒక అగ్రరాజ్య నేత తన మిత్రదేశ ప్రధాని ఇంత బహిరంగంగా విమర్శించడం ఇజ్రాయెల్ ఆత్మగౌరవానికి దెబ్బ అనే చెప్పాలి. సరే, ఇక్కడ ఇంకో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఇరాన్తో యుద్ధాన్ని ఆపడానికి లేదా చర్చలు జరపడానికి జేడీ వాన్స్ మాత్రమే అత్యంత నమ్మకమైన వ్యక్తి అని అమెరికా అధికారులు నమ్ముతున్నారు. ఒకవేళ ఇరాన్ వాళ్ళు వాన్స్తో డీల్ కుదుర్చుకోలేకపోతే ఇక ఎవరితోనూ కుదుర్చుకోలేరు. వారికి దొరికిన బెస్ట్ ఆప్షన్ ఆయనే అని అమెరికా అధికారి చెప్పడం చూస్తుంటే అమెరికా ఇప్పుడు యుద్ధం కంటే ఇరాన్తో ఒక ఒప్పందానికే ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టమవుతోంది. ఇది నెతన్యాహుకు మింగుడు పడని విషయం. మొత్తానికి అమెరికా తన చిరకాల మిత్రుడు నెతన్యాహుకు బేకులు వేస్తోంది. నీ యుద్ధం కోసం మా దేశాన్ని బలిపెట్టలేం అని జేడీ వాన్స్ ఇచ్చిన ఈ వార్నింగ్ ఇజ్రాయెల్ భవిష్యత్తును ఎలా మారుస్తుందో చూడాలి. నెతన్యాహు ఇప్పుడు అమెరికా మాట విని వెనక్కు తగ్గుతారా, లేక తన దారి తనదే అంటారా? అగ్రరాజ్యాల మధ్య మొదలైన ఈ ఈగో వార్ నెతన్యాహు తన రాజకీయ మనుగడ కోసం యుద్ధాన్ని సాగదీయాలని చూస్తుంటే వాన్స్ మాత్రం అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్తున్నారు. నీ యుద్ధం కోసం మా దేశ యువత ప్రాణాలను, మా దేశ సంపదను బలిపెట్టలేం అని వాన్స్ పరోక్షంగా నెతన్యాహుకు హెచ్చరికలు పంపారు. ఇదే ఆ ఫోన్ కాల్లో ప్రధాన వివాదానికి కారణమైంది.